హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం అందరం ఇష్టపడే క్రిస్పీ పీనట్ చిక్కీ అనేది ప్రిపేర్ చేస్తున్నానండి. చూసారా ఎంత బాగా వచ్చిందో. మీకు కూడా ఇలాంటి రెసిపీ కావాలంటే వీడియోని ఎండ్ వరకు చూడండి. ముందుగా పల్లీని బాగా రోస్ట్ చేసుకోవాలండి. రోస్ట్ చేసిన పల్లీని చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత పల్లీ బాగా చల్లారిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకోవాలండి. ప్లేట్లో తీసుకున్న తర్వాత పల్లీని మొత్తాన్ని రూప్ చేసుకోవాలండి చేతులతో. అదేనండి తొక్కు మొత్తం తీసుకోవాలండి. తొక్కు తీసిన పల్లీని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకోవాలండి. ఈ పీనట్ చిక్కీ అనేది ప్రెగ్నెన్సీ లేడీస్ కూడా చాలా ఎక్కువగా ఇష్టపడి తీసుకుంటారండి. ఈ చిక్కీ తినడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిదండి. ఈ పీనట్ చిక్కీకి మెయిన్ పాకం అండి. పాకం అనేది పర్ఫెక్ట్గా వస్తే చిక్కీ కూడా అంత పర్ఫెక్ట్గా ఉంటుందండి. పాకం కోసం ఒక బౌల్ తీసుకోవాలండి. బెల్లం యాడ్ చేసి కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలండి. బెల్లాన్ని మెల్ట్ చేసి మంచి పాకం వచ్చే వరకు కలుపుకోవాలండి. బెల్లాన్ని బాగా కలిపి పర్ఫెక్ట్గా పాకం వచ్చే వరకు కలుపుకోవాలండి. పాకం అనేది బాగా తిక్కుగా అయిన తర్వాత ఒక బౌల్లో వాటర్ తీసుకొని వాటర్లో బెల్లం అనేది యాడ్ చేసుకోవాలండి. ఆ పాకం అనేది పైన చూపించే విధంగా మనకి గట్టిగా ఉండాలండి. సౌండ్ చూసారా వస్తుంది. అదేవిధంగా మనం బౌల్లో కొడితే సౌండ్ అనేది రావాలండి. అలా అయితే మన పాకం అనేది పర్ఫెక్ట్గా వచ్చింది అనేది మనకు తెలుస్తుందండి. పాకం అనేది కరెక్ట్ కన్సిస్టెన్సీకి వచ్చాక తొక్కు తీసిన పల్లీని యాడ్ చేసుకోవాలండి. అదేంటి బాదం యాడ్ చేశానని చూస్తున్నారా, అది కూడా యాడ్ చేసుకోవచ్చండి. అదే కాదు సీడ్స్ మన ఇంట్లో ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చండి. బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలండి. దాని తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్ మీద నెయ్యి అప్లై చేసుకోవాలండి. నెయ్యి అప్లై చేసిన తర్వాత ప్లేట్ మీద స్ప్రెడ్ చేసుకోవాలండి. వీడియోలో చూపించే విధంగా స్ప్రెడ్ చేసుకోవాలండి. బాగా చల్లారిన తర్వాత పీసెస్గా కట్ చేసుకోవాలండి. ఎంతో టేస్టీగా ఉండే హోమ్ మేడ్ పీనట్ చిక్కీ అండి. చాలా టేస్టీ, హైజెనిక్ అండ్ హెల్త్ కూడా అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లుగా అయితే ఈ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి రెసిపీస్ కోసం ఛానల్ని ఇప్పుడే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. బాయ్ బాయ్.